వైద్య ఆరోగ్య శాఖలో కీలక సంస్కరణకు నాంది పలకనున్నామని మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. దీంట్లో భాగంగా 3 ప్రధాన విభాగాలపై 3 టాస్క్ ఫోర్సులు వేయనున్నట్లు చెప్పారు. యాక్సిడెంట్ కేసుల్లో 1,00,000 ఉచిత వైద్యంపై కసరత్తు జరుగుతుందన్నారు. ఈ పథకం విధి విధానాలు ఖరారు కావాల్సిందని చెప్పారు. కాగా కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రుల నియంత్రణకు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ను అమలు చేయనున్నామని, దీనికోసం ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను రంగంలోకి దించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి దామోదర్ తెలిపారు. ఈ మేరకు వచ్చే 15 రోజుల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు మొదలవుతాయని చెప్పారు. ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న నకిలీ మెడిసిన్స్ తయారీదారుల ఆట కట్టించడానికి ఔషధాల నాణ్యత, విక్రయాలు తదితర అంశాలపై మరో టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. రాష్ట్రంలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార విక్రయదారుల సంఖ్య భారీగా పెరిగిందని రాజనరసింహ అన్నారు. అయితే ఆహార నాణ్యతపై భయోందనలు వ్యక్తమవుతున్న దృష్ట్యా హోటళ్లు, రెస్టారెంట్లపై నిరంతర తనిఖీలు నిర్వహించేందుకు మరో టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ 3 టాస్క్ ఫోర్సులు తన పర్యవేక్షణలో పనిచేస్తాయని మంత్రి స్పష్టం చేశారు.